దామగుండం, ఆ దామగుండంలో ఏం జరుగుతుంది? దామగుండం ఇష్యూ లాస్ట్ 2-3 months నుంచి వీఆర్ వైడ్లీ టాకింగ్ అబౌట్. ఇది 2010లో ది యాక్చువల్ నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాజ్ ప్రాజెక్ట్ యాంబర్. వికారాబాద్ కి హవా లాఖో మరీజోస్ కి దవా అని. వికారాబాద్ కా హవా లాఖో మరీజోం కా దవా. ఇది ఒక నానుడి అనుకున్నాం. ఈ నానుడికి ఒక ప్రూఫ్ కూడా ఉంది. నేవీ ఉన్నదే దేశ ప్రజలను రక్షించడానికి. సో ఇప్పుడు దేశ ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారంటే నేవీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు? వెరీ ట్రూ. సి ఆ నేవీ ఆలోచించకుండా తీసుకుందా తీసుకోలేదా అన్నదానికి ఒకటే ఆన్సర్. 10 ఏళ్ల నుంచి నేవీ ఈ స్థలమే కావాలని పోరాటం కూడా చేస్తుంది. పోరాటం చేయడం కాదు, ఇప్పుడు కావాలని కోరుతుంది. 2010లో ఇన్ని చెట్లు కొట్టినా కూడా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో దాదాపు 17 లక్షల చెట్ల వరకు నాటుతామని కూడా నేవీ చెప్పింది. 2017లో ఈ ప్రాజెక్ట్ కి స్టేజ్ 2 క్లియరెన్స్ వచ్చినప్పుడు మీరు ఒక పబ్లిక్ సర్వెంట్, యు ఆర్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఫారెస్ట్. రామగుండంలో రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది. రాడార్ సెంటర్ పెట్టడం వల్ల ఆ ఆలయం కూడా తీసేస్తారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. 2006-07లో ఈ దేవాదాయ శాఖ భూముల మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి హైకోర్టులో పిల్లు ఉంది. ఎక్కడ ఏ గుడి మాన్యం గురించి సబ్జెక్ట్ వచ్చినా సో రాడార్ సెంటర్ పెట్టాల్సిందే. ఎప్పుడైనా బెదిరింపులు ఏమైనా వచ్చాయా సార్? జనాలు ఏమనుకుంటారంటే ఈ చల్లా అనేటోడికి ఏం పని లేదు, అడవి మీదే పని చేస్తాడు. లెట్ మీ టెల్ యూ, ఐ డోంట్ వర్క్ ఆన్ ఓన్లీ ఫారెస్ట్. ఐ వర్క్ ఆన్ ఫారెస్ట్, ఐ వర్క్ ఆన్ లేక్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు iDream. నేను జర్నలిస్ట్ పాషా. గత కొన్ని రోజులుగా దామగుండం ఈ పదం చాలా బాగా వినిపిస్తుంది, చాలా గట్టిగా వినిపిస్తుంది. హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉన్న వికారాబాద్ అడవుల్లోని దామగుండం అనే ప్రాంతంలో నేవీ ఒక రాడార్ సెంటర్ని ఏర్పాటు చేస్తుందని, అది ఏర్పాటు చేసే క్రమంలో అడవి చాలా దెబ్బతినే ప్రమాదం ఉందని, ఎక్కువ చెట్లు కొట్టేస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో అలాగే మీడియాలో కూడా దీనిపైన ప్రచారం నడుస్తుంది. అసలు దామగుండంలో ఏం జరుగుతుంది, ఆ రాడార్ సెంటర్ ఏంటి, అది పెట్టడం వల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది, అలాగే దానివల్ల లాభాలేంటి, ఇలాంటి విషయాల్ని చాలా కూలంకషంగా చర్చించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ చల్లా గారు. సార్తో మాట్లాడి ఈ దామగుండం ఇష్యూపై మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే బాస్, ఎలా ఉన్నారు సార్? ఆల్ వెల్, ఆల్ వెల్. సార్ చెప్పండి, అసలు ఈ దామగుండం, ఆ దామగుండంలో ఏం జరుగుతుంది, ఏంటి ఈ దామగుండం ఇష్యూ? దామగుండం ఇష్యూ లాస్ట్ 2-3 months నుంచి వీఆర్ వైడ్లీ టాకింగ్ అబౌట్. మేబీ యాజ్ యూ రైట్లీ సెడ్, సోషల్ మీడియాలో కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వినపడుతుంది. బట్ టు బి వెరీ ఆనెస్ట్, దిస్ ఈజ్ అ వెరీ ఓల్డ్ ఇష్యూ. ఎందుకంటే ఇది 2010లో ది యాక్చువల్ నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాజ్ ప్రాజెక్ట్ యాంబర్. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేయడం జరిగింది. దానికోసం ల్యాండ్లు 2-3 ల్యాండ్లు తెలంగాణలో చూడడం జరిగింది. ప్రపోజల్లో 2-3 డిఫరెంట్ లొకేషన్స్ ఉండే. బట్ ఫైనల్లీ యూనో, ఇఫ్ ఐ హ్యావ్ టు బి వెరీ ఆనెస్ట్, వెరీ ప్రిసైజ్, డాక్యుమెంట్ బేస్గా చెప్పాలంటే తెలంగాణలో మన రెవెన్యూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు వికారాబాద్లో ప్రైవేట్ ల్యాండ్స్ దొరకనందువల్ల ఈ ఫారెస్ట్ ఒకటి ఉంది తీసుకోండి అన్నట్టు అప్పలంగా వాళ్ళకి ఇచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు దాని గురించి. సో నేవీ దీంట్లో ఒక రాడార్ స్టేషన్ పెడుతోంది. ఓకే, సో రాడార్ స్టేషన్ పెట్టి ఇక్కడి నుంచి సముద్రాల్లో ఉన్న సబ్మెరైన్స్కి సిగ్నల్ వ్యవస్థ, షిప్పులకి సబ్మెరైన్స్కి సిగ్నల్ ఇచ్చే వ్యవస్థని ఏర్పాటు చేయడానికి ఇక్కడ రాడార్ స్టేషన్ పెడుతున్నారు. ఆ రాడార్ సెంటర్ పెట్టడం వల్ల ఇక్కడ చెట్లు భారీ సంఖ్యలో కొట్టేస్తున్నారు, దానివల్ల చాలా ప్రమాదం ఉంది అన్న ఈ విషయం చాలా సర్క్యులేట్ అవుతుంది. అసలు ఈ విషయం మీ దృష్టికి ఎలా వచ్చింది సార్? అంటే మీరు అడిగిన దాంట్లోనే 2 క్వశ్చన్లు ఉన్నాయి యాక్చువల్గా. ఒకటి, చాలా పెద్ద సంఖ్యలో చెట్లు కొట్టేస్తున్నారు అన్న ఒకటి నా దృష్టికి ఎట్లా వచ్చింది. ఓకే, నా దృష్టికి ఎట్లా వచ్చిందో ఫస్ట్ చెప్తాను. నేను 2017లో ఒక వెకేషన్ కోసం ఇండియా రావడం జరిగింది. సో ఐ రెడ్ అన్ ఆర్టికల్ ఇన్ న్యూస్ పేపర్. ఏది మన ఈ దామగుండంలో ఒక ఈఎల్ఎఫ్ స్టేషన్ పెడుతున్నారు అని. ఓకే, సో ఈఎల్ఎఫ్ స్టేషన్ అనగానే ఇక్కడ ఈఎల్ఎఫ్ స్టేషను ఎందుకు అని, బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ ఏ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్. సో నేను ఇక్కడే, అంటే దో ఐ వాజ్ లివింగ్ ఇన్ యూకే ఫర్ లాస్ట్ 16 years, నా ఎడ్యుకేషన్ అంతా తెలంగాణలోనే జరిగింది. సో నేను కాకతీయ యూనివర్సిటీలో బీఎస్సీ ఎంఈసిఎస్ మ్యాథ్స్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ సైన్స్ చేశాను నేను. సో నాకు ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ ఉండడమే కాకుండా మా ఫాదర్ పోలీస్ కమ్యూనికేషన్లో
హీ వర్క్డ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు, తర్వాత తెలంగాణ క్యాడర్లో రిటైర్ అయ్యి అండ్ ఈజ్ నో మోర్, బట్ హీ వాజ్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ ద కమ్యూనికేషన్ నెట్వర్క్ విచ్ ఈస్ మీ ఎడ్యుకేషన్ డాడీ జాబ్ దాని బ్యాక్గ్రౌండ్ వల్ల మీకు ఆ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ సిగ్నల్స్ మీద మంచి అవగాహన ఉంది. అవగాహన అంటే హీ వాజ్ వెరీ ప్యాషనెట్. మా నాన్న ఏదో ఉద్యోగం చేసినా అన్నట్టు చేసేటోళ్ళు కాదు. సో హీ వాజ్ వెరీ ప్యాషనెట్. ఎందుకంటే మేము రంపచోడవరంలో 5 సంవత్సరాలు చేసాం. జనరల్గా అప్పట్లో రంపచోడవరం పోస్టింగ్ పడితే, సో హీ వాజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎట్ దట్ టైం. పోస్టింగ్ పడితే రిజైన్ చేసి వెళ్ళిపోయే పోస్ట్లో మా నాన్న 5 సంవత్సరాలు చేశారు. మేము టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, అంటే ఆయన ఇంట్రెస్ట్ చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కూడా. మేము అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి సంగారెడ్డి వచ్చిన నెక్స్ట్ డే హూఎవర్ హ్యాస్ కమ్ ఇన్ మై ఫాదర్స్ పొజిషన్ హీ వాజ్ షాట్ డెడ్. అలాంటి ప్లేస్లో 5 సంవత్సరాలు కమ్యూనికేషన్లో పనిచేయలేదు. హీ వాజ్ ఎ పిల్లర్ టు ఎస్టాబ్లిష్ దిస్ కమ్యూనికేషన్ నెట్వర్క్. నాకు కరెక్ట్ గుర్తులేవు కానీ అడ్డతిగల, డొంకరాయల అని వెరీ వెరీ డీప్ ఫారెస్ట్, రంపచోడవరం ఫారెస్ట్. చాలామంది పోలీస్ ఆఫీసర్లకు తెలిసి ఉంటుంది, చాలా భయపడి ఎవరో వెళ్ళేటోళ్ళుగా. అలాంటి ఫారెస్ట్లో ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్ పెట్టడం, ఒక రోజు వెళ్తే 2-3 రోజులు తిరిగి రాకపోవడం, ఇలాంటివి చూసినప్పుడు ఐ సీ ప్యాషన్ ఇన్ హిమ్. సో అక్కడి నుంచి నాకు ఈ కమ్యూనికేషను, ఈ సిగ్నలింగ్, ఎందుకంటే మా బ్రదర్ కూడా ఈ డిడ్ బీటెక్ కమ్యూనికేషన్స్లో. సో యాజ్ అ ఫ్యామిలీ వీఆర్ లింక్డ్ విత్ ఇట్. ఆ ఒక ఇంట్రెస్ట్ ఒకటి. ప్లస్ ఎప్పుడైతే నేను ఈ ఈఎల్ఎఫ్ అని చదివానో ఈ పేపర్లో, ఈఎల్ఎఫ్ అన్నది ఇట్స్ ఏ అంటే ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ. ఎస్. సో దాంతో ఐ వాజ్ లైక్, ఇక్కడ అడవిలో ఈఎల్ఎఫ్ ఏంటి అన్న దాంతో కూడా దాని మీద కొంచెం రీసెర్చ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ని చెట్లు కొడుతున్నారు. సో ఇన్ని చెట్లకి అంటే సోషల్ మీడియాలో ఉన్న ప్రచారం ప్రకారం 12 లక్షల చెట్లు అని తెలిసింది. రైట్. ఆ తర్వాత అడవి సంరక్షణ అధికారులు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే 1,93,000 చెట్లు మాత్రం కొడుతున్నామని చెప్పారు. సో అసలు అది నిజం? ఇది ఏది నిజం ఇందులో? అంటే మీరు 1,93,000 తర్వాత ఇంకొక స్టేట్మెంట్ వచ్చింది. లెట్స్ స్టార్ట్ విత్ 12 lakhs. 12 lakhs అన్నది జనరల్ ప్రచారం జరిగింది ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్లో. అంటే కొత్త వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి, లేకపోతే ఈ సబ్జెక్టు డిఫరెంట్ ఏరియాస్లో స్ప్లిట్ అయ్యి, అంటే సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా బాగా వైడ్గా కవర్ అయింది. దీంట్లో మన తులసి చంద్ కానీ, ఒక విమలక్క కానీ, వీళ్ళు ఇన్వాల్వ్ కావడంతో దీనికి బాగా హైప్ వచ్చింది. సో ఆబ్వియస్లీ దేర్ వాజ్ ఎ నంబర్ విచ్ వాజ్ కెప్ట్ టు ఇట్. అంటే 12 lakhs అన్నది ఒక అజంప్షన్ అనుకోవచ్చు, ఒక దాంట్లో పెట్టడం జరిగింది. సో అది అయినా అంటే దీనికి రిలేటెడ్లో మన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసాం 2 weeks బిఫోర్, సండే రోజు. ఆ ఈవెంట్ తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ రోజు ఇప్పుడు మీరు అన్న అడవి సంరక్షణ అధికారి ఎవరైతే ఉన్నారో, సో ద ఐఎఫ్ఎస్ సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ హ్యాస్ కమ్ అవుట్ అండ్ మేడ్ ఎ స్టేట్మెంట్ సేయింగ్ 1,93,000 trees are going to be cut, not 12 lakhs అని. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మొన్న 5వ తారీఖు రోజు డక్కన్ క్రానికల్లో దెర్ వాజ్ అన్ ఆర్టికల్ పబ్లిష్డ్. సో అంటే దెర్ వాజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ రామ్ చల్లా యాజ్ అన్ అడ్వకేట్, మై వర్షన్. బట్ దాంట్లో మీరు చూస్తే 899 చెట్లు మాత్రమే కొట్టబోతున్నామని జిఎం రావ్, హూ ఈస్ ద ఇన్ఛార్జ్ ఫర్ దిస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ విఎల్ఎఫ్ స్టేషన్, అంటే ఈస్టర్న్ నావల్ కమాండ్కి సంబంధించిన ఒక ఆఫీసరు ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే 899 చెట్లు కొడుతున్నామని కూడా కాదు, ఈ చెట్లనే రీలొకేట్ చేస్తామని, కొట్టడం కూడా మాట్లేదు, అక్కడ నుంచి తీసి వేరే చోట పెడతామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అంటే టెక్నికాలిటీస్లో చూస్తే ఇవి 3 మీరు చూసిన సోషల్ మీడియా యాజ్ అన్ అడ్వకేట్ అండ్ యాజ్ ఏ పిటిషనర్ ఇన్ ద కేస్, ఏదైతే పిల్ ఉందో దీంట్లో ఇప్పుడు కరెంట్గా పిటిషనర్గా ఉన్నా కనుక ఐ గెట్ టు యాక్సెస్ ద కోర్ట్ డాక్యుమెంట్స్. ఆ కాపీస్ కూడా నా దగ్గర ఉన్నాయి. దాంట్లో మీరు చూస్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్, దెర్ ఆర్ 6 respondents ఇన్ దిస్ కేస్. దాంట్లో ఈస్టర్న్ నావల్ కమాండ్ ఒకరైతే, అలాగే 4-5 మనం ఏది బయోడైవర్సిటీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, యూనియన్ మినిస్ట్రీని, అదే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ పార్టీలుగా చేయడం జరిగింది. అయితే ఈ పార్టీలుగా చేర్చింది ఎప్పుడు 2020లో. అప్పుడు వీళ్ళందరూ అఫిడవిట్ సబ్మిట్ చేయడం జరిగింది కోర్టుకి. ఏ అఫిడవిట్లో అంటే, అఫిడవిట్ అంటే ఏదో మామూలుగా ఇచ్చేసేది కాదు, కోర్టు టైంలో మీకు కూడా ఐడియా ఉంటుంది. అఫిడవిట్ వాళ్ళు సైన్ చేసి, ఎవరైతే ఈ హెడ్స్ ఉన్నారో సైన్ చేసి అఫీషియల్ దే హ్యావ్ సబ్మిటెడ్ దిస్ అఫిడవిట్. ఎక్కడ కూడా ఇన్ని చెట్లు కొడతామని చెప్పలేదు, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, ద స్టేట్మెంట్ వాట్ దే హ్యావ్ రికార్డెడ్ ఇన్ దర్ అఫిడవిట్స్ ఈస్ వీ విల్ కట్ ట్రీస్ ఇఫ్ రిక్వైర్డ్. దట్ టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి
ఎనలైజ్ చేసి కట్ చేస్తామని. అంటే వేర్ దిస్ హోల్ థింగ్ ఈజ్ క్రియేటింగ్ ఏ కన్ఫ్యూజన్ ఈజ్ అసలు చెట్లు కొట్టడం కన్స్ట్రక్షన్ కాదు, అసలు బేసిక్ ఫౌండేషనే పడలేదు ఇంకా. అప్పుడే సమ్ సీనియర్ అఫీషియల్స్ ఫ్రమ్ ఐఎఫ్ఎస్ఎస్ కమ్ అండ్ మేడ్ ఎ స్టేట్మెంట్. ఇప్పుడు ఈ మన ఈస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి ఒక మన జిఎం రావు గారు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, అండ్ ద స్టేట్మెంట్ కోరిలేటింగ్ టు ద అఫిడవిట్స్. I think, why are you creating so much of confusion here? The voter, ఎవడైతే taxpayers ఉన్నారో, they have the right to know the truth. It can be any project. See, the whole concept of this fighting, because I was involved in this since 2017, right? నేను మీకు చెప్పినట్టు నేను రావడం, దాన్ని కోరిలేట్ చేసుకోవడం. బట్ నా పాయింట్ అల్లా, నా ఫైట్ అల్లా గివ్ యాక్చువల్స్, ఎస్ క్లారిటీ. ఎందుకంటే పీపుల్ నీడ్ ఆన్సర్స్. అండ్ సరే, మనిషికి ఒక మాట చెప్తున్నారు సార్, ఇన్ని చెట్లు కొట్టేస్తామని. అసలు ఆ వికారాబాద్ అడవులకి ఒక ప్రత్యేకత ఉంది చాలా. వికారాబాద్కి హవా లాఖో మరీజోస్కి దవా అని ఒక నానుడి అయితే ఉంది, ఒక మాట బాగా ప్రచారంలో ఉంది. రైట్. సో అంత ప్రత్యేకమైన అడవుల్లో అసలు ఈ రాడార్ సెంటర్కి ఎన్ని ఎకరాలు సార్ కేటాయించింది? 2,900 ఎకరాలు కేటాయిస్తే అందులో 899 చెట్లు మాత్రమే కొట్టేస్తామంటే కొంచెం నమ్మశక్యంగా అయితే లేదు. ఎందుకంటే అంత ల్యాండ్లో అన్ని తక్కువ చెట్లు 1000 లోపల చెట్లే ఉంటాయా వాళ్ళ అవసరానికి వాడుకోవడానికి, కొట్టేయడానికి కాదు కదా. సో అది కూడా నమ్మశక్యంగా లేదు. సో దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు 3 మాటలు వచ్చాయి. ఒకటేమో 12 లక్షలు, అది ప్రచారంలో, అది పక్కన పెట్టండి, అది కొట్టేయండి. ఇంకోటేమో 1,93,000 ఒకటి, ఇప్పుడు 899 చెట్లు ఒకటి. మీరు అన్నట్లు మీరు 6 పార్టీస్ని చేర్చారు. అందులో 6 నుంచి కూడా ఒక్క ఆన్సర్ రాలేదు, డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చినాయి. డిఫరెంట్ కాదు, ఇదే జనరిక్ ఆన్సర్. ఓకే, సరే. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి ఆన్సర్ ఇచ్చారో పక్కన పెడితే, రాడార్ సెంటర్ పెట్టినప్పుడు అడవిని పెద్ద మొత్తంలో కొట్టేశారు అనుకుందాం. దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటి? మన హైదరాబాద్ ప్రజల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ క్వశ్చన్, దీంట్లోనే 2-3 క్వశ్చన్స్ వేశారు మీరు. సో ఫస్ట్, వికారాబాద్ కా హవా లాఖో మరీజోం కా దవా. ఓకే, మీకు తెలుసు, నాకు తెలుసు, ఇది ఒక నానుడి అంటున్నాం. ఈ నానుడికి ఒక ప్రూఫ్ కూడా ఉంది. ద ప్రూఫ్ ఈజ్ ద టీబీ శానిటోరియం. అక్కడ పెట్టారు, ఎప్పటి నుంచో ఉన్నది. ఓకే, సో ఈ టీబీ శానిటోరియము, ఇట్ ఈస్ ఏ క్లియర్ కట్ ఇండికేషన్. ఓకే, మనం నానుడు అని చెప్పి వికారాబాద్ కావా లాఖో మరీజోం కా దవా అని కాదు. టీబీ పేషెంట్లకి ఆ గాలిలో ఉన్న ఏదైతే ఆ శ్వాస అది పీల్చుకున్న స్వచ్ఛమైన వాయు మూలికలతో కూడింది, దాంతో పీపుల్ గెట్ క్యూర్డ్. ఓకే, సో మేము అంటే మా కజిన్ హూ వర్క్స్ విత్ మీ విత్ మా ఎన్జిఓ యాక్టివిటీస్తో పనిచేసే, షీఈ్ ఎ డాక్టర్ ఇన్ ఆల్టర్నేట్ మెడిసిన్, స్వప్న అని. షీఈస్ ఫ్రమ్ తాండూర్, నాట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. బట్ నేను 2019లో అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే ఇట్లా ఒకసారి తీసుకెళ్దాం తనని, ఆల్టర్నేట్ మెడిసిన్లో మీకు ఏంటంటే ట్రీట్మెంట్స్ ఆర్ డన్ బేస్డ్ ఆన్ ప్లాంట్స్, ఈ ఆయుర్వేదిక్ యోగా బేస్డ్గా ట్రీట్మెంట్ ఉంటుంది. సో తనని తీసుకెళ్ళినప్పుడు తను మాట చెప్పింది, రామ్ నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న చెప్పేటోడు ఇక్కడ చాలా మూలికలు ఉన్న చెట్లు ఉన్నాయట, అది ఇది, నేను ఐ విల్ గివ్ యూ దాట్ ఇన్ఫర్మేషన్ అని. షీ టుక్ ఆల్మోస్ట్ ఎ మంత్, ఒక రిపోర్ట్ తీసింది. యూ విల్ బి సర్ప్రైజ్డ్, 137 వృక్ష జాతులు ఉన్నాయి, వెరీ రేర్ స్పీసీస్, మెడిసినల్ ప్లాంట్. దీనికి సంబంధించి కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో కూడా నేవీ ఏం చెప్పిందంటే, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి కావచ్చు కానీ మాకు తెలియదు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని. But let me tell you, there is no biodiversity register for this forest, which is a mandatory clause, not as required by India. మన ఏవైతే కామన్వెల్త్ కంట్రీస్తో మనకున్న అండర్స్టాండింగ్ ప్రకారం దేర్ షుడ్ బి ఏ క్లైమేట్ చేంజ్ మీద మాట్లాడినప్పుడు దేర్ షుడ్ బి ఏ బయోడైవర్సిటీ రిజిస్టర్ ఫర్ ద ఫారెస్ట్, విచ్ డజంట్ ఎగ్జిస్ట్ యాజ్ ఆఫ్ టుడే, రైట్? సో మనకి ఇది ఏదైతే వికారాబాద్ కావా లాఖో మరీజోం కా దవా అన్నది, సో ఇట్స్ ఆల్రెడీ స్పీక్స్ ఆన్ ఇట్స్ ఓన్. మళ్ళీ దాన్ని సెపరేట్గా మనం మాట్లాడనక్కర్లే. అయితే వెరాజ్ ఈ చెట్లు కొడతారు అన్నప్పుడు, అంటే ఇప్పుడు నేను ఈ ఎవరైతే ఈ స్టేట్మెంట్లు 12 lakhs 1,93,000ని కాంట్రడిక్ట్ చేస్తూ, అంటే కాంట్రడిక్ట్ కాదు, క్లారిటీ ఇస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. ఓకే, నా ఓన్ వీడియో, నేను నా ఆఫీస్లో ఒక చిన్న వీడియో చేయడం జరిగింది. యూ వోంట్ బిలీవ్ ఈ అంటే సో కాల్డ్ క్లెయిమింగ్, నేను ఈ పార్టీకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించి ఎక్కడో దేశంలో ఏడో కూర్చుని, యాజ్ ఎ ఎన్ఆర్ఐ ఐ అండర్స్టాండ్, వేరే దేశంలో కూర్చుని వీడియో చేసాడు చాలా, అక్కడిక్కడ కొంచెం తీసుకుని మ్యాటర్ తీసుకుని రాయొచ్చు. ఇక్కడ గ్రౌండ్లోకి వచ్చి నాది ఇది 8వ సంవత్సరం, నేను 8వ సంవత్సరం నేను ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయబట్టి, నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసిన డేటా, బికాస్ ఈజ్ వాస్ట్.
ఓకే, ఒక చెట్టుని కొడితే ఏం కాదు, చెట్టుని కొట్టేది డెవలప్మెంట్ అంటున్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కార్టూన్ యూ మస్ట్ హ్యావ్ సీన్. ఓకే, ఒక చిన్న కార్టూన్ ఏంటంటే ఒక ఇల్లు ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది, గాలి ఇట్లా వస్తున్నట్టు ఉంటుంది, చెట్టు వంగుతుంది, బిల్డింగ్ అట్లనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆ కార్టూన్లో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే చెట్టు తీసేస్తారు. ఈ విండ్ వచ్చినప్పుడు యూ హ్యావ్ ఎ స్ట్రక్చరల్ డ్యామేజ్. ఎందుకంటే విండ్ వెలాసిటీ చాలా హై, యూనో దట్. అంటే అంత చిన్న పిల్లలకి చెప్పిన జనాలకు అర్థం కాని పరిస్థితి. సో ఈ చెట్లు కొట్టడం వల్ల ఇట్ ఈజ్ నాట్ అబౌట్ డెవలప్మెంట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఏదో ఒక చెట్టు కొడితే ఏమవుతుంది అంటున్నావు, క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ. ఓకే, నీకు మాన్సూన్స్ వికారాబాద్కి మాన్సూన్ వచ్చేది ఎక్కడి నుంచి, వెస్ట్ నుంచి. వెస్ట్లో ఉన్నది కర్ణాటక నుంచి మాన్సూన్ మనకి వికారాబాద్ త్రూ ఎంటర్ అవుతుంది. మాన్సూన్ ఎట్లా వస్తుంది, ఉత్తినే వస్తుందా? వేపరైజేషను, మనం ఈ స్ట్రక్చరు చిన్న చిన్న క్లాసుల్లో పిల్లలు చదువుకుంటున్నారు. వేపరైజేషన్ ఎట్లయితే, చెట్లు లేని వేపరైజేషన్. వెన్ యూ కట్ సో మెనీ ట్రీస్, where do you expect rains to come? And second, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అందరు హైడ్రా, బట్ ఫర్గెట్ అబౌట్ ఇట్ ఫర్ ఎ మినిట్. ఒక్క నిమిషం మనం హైడ్రాని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుతున్నాం. జస్ట్ ఇమాజిన్ ద సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ హైదరాబాద్ ఈ సమ్వేర్ ఫర్ అనంతగిరి అండ్ దామగుండం. దే ఆర్ 2 బ్లాక్ ఫారెస్ట్. రెండిట్లో మీకు న్యాచురల్ స్ప్రింగ్స్ వందలు ఉన్నాయి, ఎవరికి లెక్క లేకుండా. సో ఇవన్నీ డిస్టర్బ్ అయినట్టే కదా. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ సబ్జెక్ట్. అదే ఇలాంటి చిన్నపిల్లలు మీరు ఇందాలు అన్నారు, స్కూల్లో చిన్నపిల్లలకు కూడా ఇలాంటి విషయాలు తెలుస్తున్నాయి. మరి ఇలాంటి విషయాలు దేశ రక్షణలో ఉన్న నేవీకి తెలియదంటారా? అంటే నేవీ ఉన్నదే మనల్ని రక్షించడానికి, ఇట్ మీన్స్ దేశ ప్రజల్ని రక్షించడానికి. సో ఇప్పుడు దేశ ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారంటే నేవీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆలోచించకుండా తీసుకుంటుంది అంటారా? వెరీ ట్రూ. ఆ నేవీ ఆలోచించకుండా తీసుకుందా తీసుకోలేదా అన్నదానికి ఒకటే ఆన్సర్. నేవీలో ఉన్న వాళ్ళైనా, రెవెన్యూలో ఉన్న వాళ్ళైనా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైనా నెలగాగానే జీతం పడితే పనిచేసేటోళ్ళు. రామ్ చల్లా అనేటోడికి ఉద్యోగం మానుకుని ఎన్ఆర్ఐ స్టేటస్ సగం పక్కన పెట్టి సగం టైం ఇండియాలో స్పెండ్ చేసి నాలాంటోళ్ళు, నేను ఒక్కడనే కాదు, నాలాంటోళ్ళు పనిచేసినప్పుడు మాకెవరు జీతం ఇస్తలేరు. అండ్ వీఆర్ బ్లేమ్డ్ ఫర్ వర్కింగ్ ఫర్ ఇట్. ఓకే, ఇంత సాక్రిఫైజులు చేసి ఫ్యామిలీలని వదిలిపెట్టి మేము వర్క్ చేస్తున్నప్పుడు వీఆర్ నాట్ గెటింగ్ పెయిడ్. అంటే నేనేమంటున్నంటే వాళ్ళకి తెలుసున్న సబ్జెక్ట్ని వాళ్ళు కరెక్ట్ అనుకున్న దాన్ని ఏవో క్లియరెన్సులు తీసుకుని కరెక్ట్ అన్నదానికిను మేము ఈరోజు ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ టు అసెస్ ఆన్ విఎల్ఎఫ్ స్టేషన్, కానీ నేను ఈ 8 సంవత్సరాల్లో అన్ని 360 degreesలో చేసిన రీసెర్చ్తో ఐఎమ్ నాట్ సిట్టింగ్ హియర్ జస్ట్ యాజ్ అన్ అడ్వకేట్. లీగల్ పాయింట్స్ మాట్లాడతలే నేను. 360 degreesలో దీనివల్ల జరిగేది అంటే ఇప్పటిదాకా ఐ డోంట్ నో, ఈవెన్ నెవర్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ఎనీ ఆఫ్ ద డాక్యుమెంట్. లెట్ మీ టెల్ యూ, విఎల్ఎఫ్ ఈ స్టేషన్లోంచి జనరేట్ అయ్యే ఏదైతే మన కమ్యూనికేషన్ ఈ ఫ్రీక్వెన్సీ ఏదైతుందో, ఇదే ఫ్రీక్వెన్సీ మీకు ఉరుములు వచ్చినప్పుడు మెరుపులో క్రియేట్ అయ్యేది కూడా ఇదే. ఎవరు చెప్పారు నాకు? బీఎస్సీ ఎలక్ట్రానిక్స్లో లేదు, మా నాన్న చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఈ రీసెర్చ్ చేసి దీంతో పర్సనల్గా ఎన్నో రాత్రులు గడిపి దీని గురించి చదువుకుని వేరే కంట్రీల్లో నేను ట్రావెల్ చేసినప్పుడు కూడా అక్కడున్న సైంటిస్టులు వాళ్ళతో కూడా మాట్లాడి దిస్ ఈజ్ వేర్ ఐ హ్యావ్ కమ్ టుగెదర్. సో ఇప్పుడు ఈ విఎల్ఎఫ్ ఏదైతే వెరీ లో ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు ఈ రాడార్ సెంటర్ ఇక్కడ పెడితే ఆ ఫ్రీక్వెన్సీతో ఈ రాడార్ సెంటర్ పనిచేస్తుంది. అయితే ఈ విఎల్ఎఫ్తో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, జనాలకు కానీ జంతువులకు కానీ పక్షులకు కానీ వేటికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ తమిళనాడులో ఇలాంటిది ఒక సెంటర్ ఉంది, 1990లో పెట్టారు ఆ సెంటర్ని. ఇప్పటి వరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి జనరేట్ కాలేదు. ఇక్కడ ఎందుకు అలాంటి ప్రాబ్లం వస్తుంది అని చెప్తున్నారని అంటున్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, స్ట్రైట్గా ఆన్సర్ చెప్పే బదులు చిన్న విషయం చెప్తా. కోవిడ్ వచ్చినప్పుడు ఫస్ట్లో మా తెలంగాణలో కూడా పెద్ద లీడర్లు పారాసెటమాల్ వేసుకుంటే పోతుంది అన్నారు. మీకు గుర్తుంటుంది, చాలా స్టేట్మెంట్లు చూసాం మనం. ఓకే, బట్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ 6 months? ఫస్ట్ వేవ్లో ఏం జరిగింది, సెకండ్ వేవ్లో ఏం జరిగింది, ఓకే, ఎన్ని డెత్స్ అయినాయి, ఓకే, హూ కుడ్ ప్రెడిక్ట్ ఇట్? ఎవరికి అర్థమైంది? అంటే నేను అనేది ఏంటంటే తిరునల్వేలిలో ఏదైతే కట్టబొమ్మన విఎల్ఎఫ్ స్టేషన్ గురించి మనం చెప్తున్నామో, యు ఆర్ రైట్. వాట్ ఈజ్ ద రీసెర్చ్ సేస్? ఏమైనా రీసెర్చ్ ఉందా? అంటే ఇప్పుడు నేవీని మనం నమ్మి తీరాలి, ఎందుకంటే దేశ రక్షణ కోసం పనిచేస్తుంది కాబట్టి. నేవీ అంత సాధారణంగా అబద్ధం ఆడదు కదా. అంటే ఒకటి మీరు చెప్పేది ఎట్లుందంటే, ఇప్పుడు నేను లాస్ట్ వీక్ నా పిల్లలు నేను ఇంట్లో ఉండట్లేదంటే సండే రోజు ఫైటర్ సినిమా పెట్టుకున్నాం. అది కూడా చూసే టైం లేక ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసినాం. ఓకే, అరగంటలో సినిమా ఖతం చేసినాం. మొత్తం చేసినప్పుడు నేను నా పిల్లల కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని చూసినాం. ఎయిర్ ఫోర్స్ ఫైటర్ సినిమా మొన్న వచ్చింది కదా,
అంటే ఇప్పుడు నేను ఫైటర్ సినిమా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని నా పిల్లలతో కూర్చొని చూసిన నా దేశం అని నేను ఫీల్ అయినప్పుడు దట్ డజంట్ మీన్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ యాక్సెప్ట్ ఇట్ ఆన్ ఫేస్ వాల్యూ. ఓకే, అట్లని నేను ఇక్కడ కూర్చొని ర్యాండమ్గా ఏదో మాట్లాడితే నేవీనో ఇంకెవరినో ఛాలెంజ్ సి వాట్ ఎవర్ ఐఎమ్ ఫైటింగ్ రైట్ ఫ్రమ్ లాస్ట్ 8 years ఈజ్ ద రీలొకేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఓకే ఓకే, ఇప్పుడు దామగుండంలో కాకుండా వేరే చోట వేరే దగ్గర పెట్టండి. బంజర్ భూమి లేదా ఆపద్దు అని మీరు అనట్లేదు, ఆపాలి అని మీరు అనట్లేదు. పాషా మీరు జర్నలిస్ట్ సార్. ఓకే, నేను ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా, మీరు నన్ను అడుగుతున్నారు, నేను మిమ్మల్ని అడుగుతా. మీకు తెలిసుండి తెలంగాణలో వికారాబాద్లో మీకు ఎక్కడ బంజర్ భూమి లేదు అసలు? వికారాబాద్లో ఎక్కడైనా సరే తెలంగాణ మొత్తంలో బంజర్ భూమి అవునా? స్ట్రాటజిక్ లొకేషన్ అని ఒక వర్డ్ వాడతారు. ఓకే, చదువుకోనోడికి స్ట్రాటజిక్ లొకేషన్ అని నువ్వు చెప్పు, నాకు చెప్పకు. ఎందుకంటే పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే మనం ఈక్వేటర్లో లేంగా. ఈక్వేటర్లో ఉంటే స్ట్రాటజిక్ లొకేషన్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ సేమ్ అయినాయి, ఇక్కడే పెట్టాలనడానికి. ఓకే, అంటే 10 ఏళ్ల నుంచి నావీ ఈ స్థలమే కావాలని పోరాటం కూడా ఇన్ఫాక్ట్ జస్ట్ కరెక్ట్ 14 years నుంచి 14 years నుంచి పోరాటం చేయడం కాదు, ఇప్పుడు కావాలని కోరుతుంది. అంటే జీతం తీసుకుని కుర్చీలోంచి కదలకపోతే నేను కూడా నాకు ఏది అవైలబుల్ ఉందో నేను అదే చేస్తా. ఓకే ఓకే, సో దట్స్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. ఎందుకంటే నేనేమంటున్నంటే 2010లో ఒక కారు కొన్నారు మీరు, బెంజ్ కారు, అవునా? దానికి 15 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ. బెంజ్ కార్ అప్పట్లో 60 లక్షల కారు. నా దగ్గరే ఒక కారు ఉంది, దాని వ్యాలిడిటీ 15 సంవత్సరాలు, ఎక్స్పైర్ అయిపోయింది, అవునా? ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నువ్వు అది వ్యాలిడ్ కాదంటున్నావు. కారు ఎప్పుడో 10లో ప్రపోజల్ పెట్టింది, ఈరోజు మనం 10లో మార్చుకెళ్ళలేదు. ఈరోజు టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయిన తర్వాత కూడా 10లో అప్రూవల్ వచ్చింది, 14లో ఫస్ట్ స్టేజ్ వచ్చింది, 17లో సెకండ్ స్టేజ్ వచ్చింది, 24లో స్టేషన్ కడతాం అన్నది కరెక్ట్ కాదు. రివైజ్ చేయండి. రెవెన్యూ, నేవీ మీరందరూ కలిసి ట్రై అండ్ వర్క్అవుట్ ఎ ప్లాన్. చూడండి ఇంకేం ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ లెట్ మీ టెల్ యూ దిస్ స్ట్రైట్ టు ద పాయింట్, సుత్తి లేకుండా ఒక ఆన్సర్ చెప్తాను మీకు. ఓకే, కోర్టుకి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో ద సెకండ్ ప్రిఫరెన్స్, ఇప్పటిదాకా ఏ మీడియాలో ఎక్కడ కూడా ఇది కవర్ కాలేదు, కానీ లెట్ మీ టెల్ యూ ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్ విత్ ద హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. ద సెకండ్ ఆప్షన్ వాట్ దే హ్యావ్ చూజన్ ఈజ్ కేజీఎఫ్ బెంగళూరు, కర్ణాటకలో ఉన్నది. ఓకే ఓకే, మరి సెకండ్ ఆప్షన్. అండ్ రెండో పాయింట్, చిన్న లాజిక్, బేసిక్ లాజిక్. ఎప్పుడైనా స్ట్రాటజిక్ లొకేషన్ చూసినప్పుడు మీరే అన్నారు నేవీ ఇంత పెద్దది మనకు. ఎస్, ఐ బిలీవ్, ఐ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్ టువర్డ్స్ మై ఆర్మ్డ్ ఫోర్సెస్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్, అబ్సల్యూట్లీ. కానీ ఒక స్టేషన్ పెట్టాలనుకున్నప్పుడు ఒకటే లొకేషన్ చూస్తుందా? అంటే ఇది చాలా అనువైన ప్లేస్ అని రీసెర్చ్ చేసిన తర్వాత చేసుకుంది అన్నట్టు. మనం ఈక్వేటర్ దగ్గర లేము, ఒకటే లొకేషన్ ఎట్లా చూస్తారు? ఒకవేళ ఇక్కడ వర్కౌట్ కాలేదు అప్పుడు ఏం చేస్తారు? సాయిల్ ఎరోజన్ వచ్చింది. సరే, ఇంకొక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఇప్పుడు మొన్న వరంగల్లో ములుగులో 1,00,000 చెట్లు అప్రూట్ అయినాయి, టొర్నాడో వచ్చిందని. అసలు తెలంగాణ చరిత్రకి, తెలంగాణ జాగ్రఫీ బేస్గా చూసుకుంటే టొర్నాడో వచ్చే ఛాన్స్ లేదు. పెద్ద పెద్ద చెట్లు అప్రూట్ అయినాయి. ఇప్పుడు అదే టొర్నాడో ఇప్పుడు మీకు దామగుండంలో వచ్చి మీరు స్ట్రాటజిక్ లొకేషన్ అదే పెట్టుకుందురా, మారుద్దురా? మార్చేటోడు. ఎందుకు మారుస్తారు? వస్తాయని మీరు తప్ప లేదంటున్నారు కదా. అంటే నేవీ అంటే చాలా రీసెర్చ్ చేసి ఇదే కావాలి ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ నుంచి మనకి ఇటు బంగాళాఖాతం కానీ, హిందూ మహాసముద్రం కానీ, అరేబియా మహాసముద్రం కానీ, ఈ మూడింటిని కవర్ చేయడానికి మనకి ఈ సెంటర్ అయితే బాగుంటుంది అని నేవీ ఒక అభిప్రాయానికి వచ్చింది. దానికి వచ్చింది కాబట్టి ఇదే కావాలంటుంది. రైట్, వెరీ ట్రూ. నేను అదే అంటున్నా, న్యాచురల్ కెలామిటీస్ ఇప్పుడు ములుగులు వచ్చింది వస్తుందని మనం అనుకోలేదు. మీరు అనుకున్నారా? నేను అనుకోలే, ఎవ్వరు అనుకోలేదు. శాస్త్రవేత్తలే అసలు షాక్ అయిపోయారు. సైంటిస్ట్ ఆర్ రియలీ సర్ప్రైజ్డ్. అదేంది ఇక్కడ ఒక టొర్నాడోలా రావడం ఏందని. అవునా? అదే దామగుండంలో వస్తే రేపు విఎల్ఎఫ్ స్టేషన్ పెట్టచ్చా, పెట్టలేమా? రిస్క్ కదా, పెట్టలేము, రిస్క్ కదా. రిస్క్ ఉన్నప్పుడు రిస్క్ అసెస్మెంట్ చేసి ఇక్కడ నుంచి మార్చాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు మారుస్తారు కదా. ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు, ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు టొర్నాడో వస్తుందంటే అక్కడైతే కట్టరు కదా. సో ఐఎమ్ సెయింగ్ వై నాట్ అన్ ఆల్టర్నేట్? వెరీ సింపుల్. అది కూడా పాయింట్. ఎస్. సో ఇప్పుడు మనకి రాడార్ సెంటర్ ఇక్కడే పెట్టాలంటే ఎందుకు అంటే దేశ రక్షణకు సంబంధించిన విషయం అని ఉంది. సో ఇక్కడే పెట్టాలనే విషయం పక్కన పెడితే మనకి ఇప్పుడున్న మన దేశానికి ఉన్న ప్రధాన శత్రువుల్లో చైనా చాలా ప్రధానమైన శత్రువు, పైగా బలమైన శత్రువు మనకంటే కూడా కొన్ని విషయాల్లో. సో చైనాతో ఒకవేళ యుద్ధం వస్తే పరిస్థితులు అటు బాగాలేక, సో మనం ఇక్కడ సముద్ర మార్గం వైపు అంటే తీరం ఎటువైపు ఉందో అటువైపు మనము చైనాతో తలపడలేము. ఎందుకంటే వాళ్ళకి 78 సబ్మెరీన్స్ దాకా ఉన్నాయి దాదాపు, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు చాలా తక్కువ ఉన్నాయి.
సో శత్రుదేశం సబ్మెరీన్లను గుర్తించడానికి అలాగే మన సబ్మెరీన్లకి ఆ సిగ్నల్స్ పాస్ చేయడానికి ఇలాంటి ఒక దేశ రక్షణకు సంబంధించి ఒక ముఖ్యమైన కీలకమైన పాయింట్ రాడార్ సెంటర్ తీసుకొస్తూ ఉంటాయి. కొన్ని చెట్లు పోతాయని ఇలాంటి దీన్ని అడ్డుకోవడానికి చూడడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. వెరీ ట్రూ. ఎస్, దాన్ని మీరు ఎలా డిఫెండ్ చేస్తారు సార్? అంటే దీన్ని రెండు కలిపి చెప్పారు మీరు. ఇప్పుడు దేశ రక్షణ అంటే నేను చెప్పాను ఆర్మ్డ్ ఫోర్సెస్, ఐ వాంట్ టు జాయిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఒకటే క్వశ్చన్ సింపుల్, దేశ రక్షణ ముఖ్యమా లేకపోతే కొన్ని చెట్లు ముఖ్యమా? బతికుండం ముఖ్యం. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు కోవిడ్ ఏం చెప్పింది మనకి? కోవిడ్ ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్నే అడిగారు, ఓకే, నేను 2019లో కోవిడ్ ఫస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు జాబ్ రిజైన్ చేసి, నేను అమెజాన్ లండన్ హెడ్ క్వార్టర్లో జాబ్ చేసేటోని, జాబ్ రిజైన్ చేసి వచ్చి ఇక్కడ 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొని, అప్పట్లో బ్లాక్లో కొని, నేను ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎవరికి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి సర్క్యులేట్ చేసిన. రెండోది, నేను డెడ్ బాడీస్ ఎవడు ముట్టుకోని టైంలో ఒక అంబులెన్స్ పెట్టి డెడ్ బాడీలను షిఫ్ట్ చేసిన. ఆ రోజు ఈ మాటలన్నీ నాకు ఎక్కడ వినపడలే. ఎందుకు? ఆ రోజు నేను ఫైట్ చేసింది, ఆ రోజు నేను సపోర్ట్ చేసింది ఆక్సిజన్ బేస్గానే, రైట్? ఓకే. ఈ రోజు నేను ఆక్సిజన్ అనేది దీనికి అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ ఇంట్రెస్ట్. అంటే మన మన అంటే ఐ డోంట్ నో హౌ టు సే ఇట్, బట్ నేషనల్ సెక్యూరిటీ అంటాను కానీ నేషనల్ ఇంట్రెస్ట్ పోతుంది అన్నది నా వాదన. ఎందుకంటే బతికుంటే నాకు సెక్యూరిటీ ఇయ్యు, నా శవానికి సెక్యూరిటీ ఇచ్చేం చేస్తావు? ఇప్పుడు అందరూ చనిపోయిన తర్వాత ఆ చుట్టూ 100 మందిని సెక్యూరిటీ పెట్టినాం, అన్ని ఫోర్సెస్ పెట్టినాం అన్న దాని గురించి నేను మాట్లాడుతున్నా. అండ్ ఒక ఆక్సిజనే కాదు, నేను మాన్సూన్ గురించి మాట్లాడుతున్నా, సాయిల్ ఎరోజన్ గురించి మాట్లాడుతున్నా, రేపు మొన్న ములుగులో వచ్చిన టొర్నాడో గురించి మాట్లాడుతున్నా. రేపు పొద్దున్న తెలంగాణయే లేకపోతే మన పరిస్థితి ఏందన్న దాని గురించి నేను మాట్లాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా విచిత్రమైన ఎగ్జాంపుల్. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఈ సబ్జెక్ట్ గురించి ఆల్మోస్ట్ ఒక 3-4 గంటలు డిస్కషన్ అయిన తర్వాత ఒక పాయింట్ లేపింది. తను వాళ్ళ మదర్ ఒక కేఫ్ నడుపుతుందట, చిన్న కేఫ్ ఎక్కడ బంజారా హిల్స్ ఎక్కడ. ఈ టాపిక్ గురించి తను మాట్లాడుతుంటే ఆవిడ క్వశ్చన్ అడిగిందట, ఎందుకు ఇక్కడ వికారాబాద్లో పెడుతున్నారని. ఇప్పుడు మీరు చైనా గురించి అన్నారు కదా, త్రివిధ దళాలు మెయిన్ ఆఫీసెస్, ఓకే, ఈజీ టు అండర్స్టాండ్, ఓకే, అన్నీ హైదరాబాద్ ఇన్సైడ్ సరౌండింగ్స్లు ఉన్నాయి. అంటే మీరన్న లెక్కలో, సరే నేను దీనికి ఫైట్ చేస్తున్న విషయం ఒక్క నిమిషం పక్కన పెట్టేస్తే, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్సు మెయిన్ ఆర్మీ నేవీ ఏదైతే ఎయిర్ ఫోర్సు హెడ్ క్వార్టర్స్ చాలా మటుకు క్వార్టర్స్ హైదరాబాద్ తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు ఇది పెట్టడం వల్ల ఒక్క న్యూక్లియర్ మిసైల్ వదిలితే చైనా కానీ ఎవడైనా కానీ వీఆర్ ద ఫస్ట్ టార్గెట్. And I am talking about a nuclear weapon. I am not talking about land to air missile or MiG విమానాలు వేసే వాటి గురించి మాట్లాడతారు. ఒక న్యూక్లియర్ డిస్ట్రక్షన్ వీఆర్ ఫస్ట్ టార్గెట్. మరి దీని గురించి మనం మాట్లాడుకుంటలేం. అండ్ ఒక లేడీ అంటే తను అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు అనలైజ్ హర్ సిచ్యువేషన్, బట్ ఒక హౌస్ మేకరు లేకపోతే ఒక చిన్న బిజినెస్ నడుపుకునే వ్యక్తి ఆలోచించింది మనం ఎందుకు ఆలోచించలేకపోతాను? ఎన్ని చదువులు చదువుకుని ఇంత ఆర్మీ నేవీ ఇన్ని డిపార్ట్మెంట్లు అనుకున్నప్పుడు వై డూ యూ కాన్సన్ట్రేట్ ద పవర్ ఎట్ ఎ సింగిల్ పాయింట్ ఇఫ్ యు ఆర్ టెక్నికల్లీ టాకింగ్ అబౌట్ ఇట్? దట్ ఈస్ వేర్ మై ఆర్గ్యుమెంట్. యాజ్ ఐ సెడ్, ఇప్పుడు నేవీ ఒక వర్షన్ మాట్లాడుతుంది, రెవెన్యూ ఒక వర్షన్, గవర్నమెంట్స్ ఒక వర్షన్, మారే పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ లీడర్స్ ఒక వర్షన్. నాకు ఏ సైడ్ లేదు, నాకు 360 డిగ్రీస్లో నేను కవర్ అయినప్పుడు ఐ హ్యావ్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ హియర్. అవును సార్. ఇప్పుడు హైదరాబాద్లో మూసీ నది దాని సుందరీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం 1,50,000 కోట్లు పెట్టి ఆ ప్రాజెక్ట్ని చేపట్టింది. అయితే కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ మూసీ పుట్టుకే వికారాబాద్లోని ఆ అడవుల్లో ఉందని. సో ఇప్పుడు ఆ రాడార్ సెంటర్ పెట్టడం వల్ల మూసీ నది ఎండిపోయే ప్రమాదం నిజంగానే ఉందా? అంటే ఇది మళ్ళీ టెక్నికాలిటీసే మాట్లాడాలి మనం. వీ కాంట్ జస్ట్ హ్యావ్ ఎ ర్యాండమ్ టాక్. ఓకే, మూసీ ఆరిజిన్ దామగుండం కాదు, అనంతగిరి హిల్స్. ఓకే, ఏరియల్ వ్యూలో చూస్తే దిస్ ఈజ్ ఐ మెజర్డ్ టెక్నికల్గా గూగుల్ మ్యాప్స్లో లెంగ్త్లో తీసుకుంటే ఏరియల్ వ్యూలో దామగుండం నుంచి మూసీ ఆరిజిన్ అరౌండ్ 9 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఓకే, అంటే ఎక్కడో అక్కడ ఫ్లో ఇటు నుంచి న్యాచురల్ గ్రావిటీలు వెళ్ళినప్పుడు దామగుండం ఎగ్జాక్ట్గా మధ్యలోంచి కాకపోయినా సరే దామగుండం నుంచి ఫ్లో అవుతుంది. ఇది కాకుండా కాగ్నా, ఈసా, ఈ నదులు కూడా ఆరిజిన్
ఈ బేస్ నుంచే వెళ్తుంది, దామగుండం నుంచి. ఒకటి. రెండోది అంటే ఇది అగైన్ మై ఫిజికల్ అనాలిసిస్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్. ఓకే, నేను నా కళ్ళతోనే ఒక 20-30 న్యాచురల్ స్ప్రింగ్స్ దామగుండంలో చూశాను. బివి సుబ్బారావు, he is somebody, a senior person who has done a lot of works on lakes. తెలంగాణలోనే వన్ ఆఫ్ ద సీనియర్ పర్సన్స్ అన్న చెప్పిన దాన్ని బట్టి కూడా he knows more than 20 to 30 natural springs in దామగుండం ఫారెస్ట్. ఓకే, ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా చెప్తున్నా నేను. ఓకే, ఇప్పుడు ఈ న్యాచురల్ గ్రావిటీతో వచ్చే వాటర్ అన్నిటి ఫ్లో డెఫినెట్గా ఎంతో కొంత డిస్టర్బ్ అవుతుంది ఓకే అన్నది మన వర్షన్. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద డాక్యుమెంట్ సైడ్, ఓకే, నేవీ ఏం చెప్పిందంటే మేము వీటిలన్నిటికీ చెక్ డ్యామ్లు కడతాము, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తాం, రెయిన్ వాటర్ని మళ్ళీ భూమిలోకి ఇంపి గ్రౌండ్ లెవెల్ పెంచడానికి చేస్తామని ఒక ప్రపోజల్ ఇచ్చింది. వెన్ యూ సే నేవీ, ఇప్పుడు మీరు ఇంతకుముందు దాన్ని నేను ఒప్పుకోకపోవచ్చు, ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నా. నేవీ అన్నదంటే డెఫినెట్గా చేస్తుంది, చెక్ డ్యామ్లు అవి ఇవి కడతాం అంటే దేర్ విల్ బీ సమ్ సార్ట్ ఆఫ్ ఎ డిస్టర్బెన్స్. బట్ యునో కటింగ్ ఆఫ్ దిస్ ట్రీస్ అండ్ యునో నో క్లారిటీ ఆన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ విత్ ద ప్రాజెక్ట్. మాన్సూన్ అయిపోయిందిగా, మాన్సూన్ మీద కూడా ఎఫెక్ట్ ఉంది కదా. ఇప్పుడు ఇంకోటి రెండోది, ఇప్పుడు ఈ న్యాచురల్ గ్రావిటీతో వచ్చే వాటర్కి మీరు కడతామన్నారు, మరి ఏవైతే అంటే న్యాచురల్ స్ప్రింగ్స్ ఉన్నాయో వీటిని ఐడెంటిఫై ఎవరు చేస్తారు? ఐ డోంట్ థింక్ ఇట్స్ ద జాబ్ ఆఫ్ ద నేవీ కదా. ఇప్పుడు ఇవి ఐడెంటిఫై కాలేదు, దీనికి ఒక బయోడైవర్సిటీ రిజిస్టర్ లేదు. ఇప్పుడు మీరు కొట్టే చెట్లు, ఇప్పుడు గోయింగ్ బ్యాక్ టు అవర్ సేయింగ్, దామగుండం అదే వికారాబాద్ కా హవా లాఖో మరీజోం కా దవా. So you are saying there are medicinal plants. As I said, my cousin referred to 138 medicinal plants which are on record. But ఇవి మీరు ఏ చెట్లు కొడుతున్నారో కూడా క్లాసిఫికేషన్ లేదుగా, బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎ బయోడైవర్సిటీ రిజిస్టర్. సో ఇట్ లుక్స్ లైక్ ఎ మెస్. సో ఇప్పుడు ఆ చెట్లు కొట్టే విషయం సార్, ఇక్కడ ఇన్ని చెట్లు కొట్టినా కూడా మేము వేరే చోట అంటే రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో దాదాపు 17 లక్షల చెట్ల వరకు నాటుతామని కూడా నేవీ చెప్పింది. మళ్ళీ దానివల్ల మనకు జరిగే నష్టం ఏమైనా ఫుల్ఫిల్ అవుతుంటారా? అంటే మళ్ళీ మీ ఫారెస్ట్ ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఇచ్చిన స్టేట్మెంట్ విచ్ అగైన్ కాంట్రడిక్టరీ. ఎందుకంటే 2017లో ఈ ప్రాజెక్ట్కి స్టేజ్ 2 క్లియరెన్స్ వచ్చినప్పుడు 11 లక్షల చెట్లు పెడతారని ఇచ్చారు. మీరు ఒక పబ్లిక్ సర్వెంట్, యు ఆర్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఫారెస్ట్, యూ మేడ్ ఎ స్టేట్మెంట్ 17 lakhs, విచ్ ఈస్ రియలీ సర్ప్రైజింగ్. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడొచ్చింది, ఆన్ అన్ యావరేజ్ ఒక 5 నుంచి 6 లక్షల చెట్లు పెరిగినాయి. ఓకే, ఇది ఒక్కసారి 6 లక్షల చెట్లు పెరిగినాయి అన్నది ఒకసారి ఇక్కడ ఆపితే, కంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, కంపన్సేటరీ ఎఫారెస్టేషన్ కింద ఎవరైనా కానీ నేవీ కావచ్చు ఎవరైనా సరే ఒక హెక్టారు ఫారెస్ట్ ల్యాండ్ తీసుకుంటే దానికి కంపన్సేషన్గా 2 హెక్టార్లలో చెట్లు నాటాలి. నువ్వు చెట్టు కొట్టకపో, అది కంపన్సేటరీ ఎఫారెస్టేషన్ చెప్పేది. ఈ 1 హెక్టార్లో మీరు ఈ 2 హెక్టార్లో పెట్టే దాంట్లో కూడా 1 హెక్టార్లో 1000 చెట్లు మాత్రమే పెట్టాలి. అది కంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ప్రకారం. ఓకే, ఆ యాక్ట్ ప్రకారం. ఇప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం నాకు 6 లక్షల చెట్లు పెరిగినాయి ఇక్కడ. ఒకటి, స్టేజ్ 2 క్లియరెన్స్లో ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఇచ్చిన స్టేజ్ 2 క్లియరెన్స్లో వాళ్ళు 11 లక్షలు అంటే మీరు దాన్ని 17 లక్షలు చేశారు. నా కన్సర్న్ ఏంటంటే, ప్రొక్యూరింగ్ ఆఫ్ 5 to 6 lakh trees is one thing. సెకండ్, అగైన్ యాజ్ ఐ సెడ్, 1 హెక్టార్కి 1000 చెట్లే పెట్టాలన్నప్పుడు మళ్ళీ 100 హెక్టార్ల భూమి కావాలి నాకు ఈ 6 లక్షల ప్లాంట్స్ పెట్టడానికి. ఆ అడవి ప్రాంతంలోనే ఎక్కడైతే చెట్లు నాశనం అయిపోవడము, ఇట్లా కూలిపోవడము, అంటే అలాంటి చోటే పెడతానని, అంటే దాంట్లో పెట్టడం అని కాదు, బయోడిగ్రేడెడ్ ఫారెస్ట్ అంటారు. అంటే ఇప్పుడు అంతకు ముందు ఈ ఫస్ట్ స్టేజ్ అప్రూవల్ వచ్చినప్పుడు ఎక్కడైనా పెట్టచ్చు అని ఉండేది ఈ కంపన్సేటరీ ఎఫారెస్టేషన్ యాక్ట్ ప్రకారం. బట్ ఎప్పుడైతే ఈ కొత్త కంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ప్రకారం వాళ్ళు కూడా రివైజ్ చేశారు, డాక్యుమెంట్స్ వైజ్గా దే ఆర్ పర్ఫెక్ట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో ల్యాండ్ ఐడెంటిఫై చేశారు, ఏది 11 లక్షలు పెట్టడానికి. ఇప్పుడు మన పెంచిన 6 లక్షల చెట్లు ఎక్కడ 6 లక్షల చెట్లు ఎక్కడ పెడతారు? అండ్ అగైన్ యునో దెర్ ఈస్ నో మెన్షన్ ఆఫ్ దిస్ ట్రీస్. అంటే ఇప్పుడు మన ఎవరైతే జిఎం రావు గారు చేసిన స్టేట్మెంట్ చూస్తే మీరు ఈ డీసీలో, హీ అగైన్ సెడ్ 11 lakhs. మళ్ళీ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆయనేమో 15 లక్షలని స్టేట్మెంటు ఒక 2 వారాల క్రితం ఇస్తే మళ్ళీ 11 లక్షలకు వచ్చింది. దిస్ మ్యాచెస్ విత్ యువర్ స్టేజ్ 2 క్లియరెన్స్. కెన్ యూ అండర్స్టాండ్? సి
అంటే ఒక ప్రాజెక్ట్ చుట్టూ ఇంత కన్ఫ్యూజన్ ఎందుకున్నది? ఎంతసేపటికి సమాధానం చెప్దామని చూస్తున్నారు కానీ ఆ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ఏంది చూసుకొని చెప్పట్లేదు. ఎస్, వెరీ ట్రూ. అంటే దెర్ ఆర్ గ్రౌండ్స్, డోంట్ గెట్ మీ రాంగ్. అంటే ఈ రాడార్ స్టేషన్ పెట్టడానికి గ్రౌండ్స్ లేవని నేను అంటలేను. ఇఫ్ యూ ఆస్క్ మీ, 2011లో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన 2 రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ 2 రిపోర్ట్స్ బేస్గా చూస్తే 500 హెక్టార్ల ల్యాండ్లో అసలు పెద్ద చెట్లు ఏం లేవు, అన్ని ష్రబ్స్, గ్రాస్ ల్యాండ్సే ఉన్నాయని అన్నారు. ఓకే, లెట్స్ గెట్ టు ద రాక్ బాటమ్. ఈ 500 హెక్టార్లు ఏడున్నది? దానికి ఒక జియో ట్యాగింగ్ చేసో, లేకపోతే జియో మ్యాపింగో, లేకపోతే ఒక శాంపుల్ స్ట్రక్చర్ చేసి, ఓకే, ఒక వికారాబాద్ హెడ్ క్వార్టర్లోనో ఎక్కడో గ్రౌండ్ తీసుకుని, వై డోంట్ గవర్నమెంట్ పుట్ ఎన్ ఓపెన్ డిబేట్ ఆర్ ఓపెన్ ఎగ్జిబిషన్ టు టెల్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ గోయింగ్ టు డూ విత్ ద ఫారెస్ట్? ఎందుకు నేను వాట్ ఎవర్ ఐఎమ్ డిమాండింగ్, ఐఎమ్ నాట్ డిమాండింగ్ యాజ్ అన్ ఎన్ఆర్ఐ. ప్రపంచంతో మనం పోటీ పడుతుంటే ఇండియా, మనము ఒక ప్రాజెక్టు గురించి ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? ప్రజలు ఎందుకు, అంటే వికారాబాద్లో ఉన్న ప్రజలు మాట్లాడలేరు, వాళ్ళకి సబ్జెక్టు తెలియదని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారా? ఆర్ దెర్ ఈజ్ ఎ హిడెన్ ఎజెండా? ఆర్ ఐ సే ద అఫీషియల్స్ ఆర్ నాట్ డెలివరింగ్ దేర్ కెపాసిటీ. వాళ్ళు నిజంగా చేయాల్సిన పని చేస్తలే. వాళ్ళు పని చేస్తే నాకు పని లేదు, నాకు చాలా పని ఉన్నది, నేను వేరే పని చేసుకోవచ్చు. నేను టు బి ఆనెస్ట్. ఇప్పుడు మీరు ఆల్రెడీ దీనికి సంబంధించి చెట్ల గురించి చెప్పేశారు, ఆ రేడియేషన్ గురించి చెప్పారు, అలాగే వర్షాలకు సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది కూడా చెప్పారు. అలాగే వాటర్ ఏదైతే మూసీ నదికి సంబంధించిన ప్రాబ్లం ఉన్నదో, ఇవి కాకుండా డివోషనల్గా కూడా ఇంకో ప్రాబ్లం ఉంది. అక్కడ రామగుండంలో రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది. అది దాదాపు ఒక 500 ఏళ్ళు పురాతనమైన ఆలయం అంట. సో ఇప్పుడు రాడార్ సెంటర్ పెట్టడం వల్ల ఆ ఆలయం కూడా తీసేస్తారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది ఎంతవరకు నిజం సార్? రైట్, అగైన్ దీనికి వన్ సైడెడ్ ఆన్సర్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ. యాజ్ ఐ సెడ్, 360 degreesలోనే దీనికి కూడా ఆన్సర్ చెప్పాలి. ఎందుకో చెప్తాను నేను. ఎందుకంటే నేను మీడియాలో చూసింది, జనాలు అక్కడ లోకలేట్స్ కూడా కొందరు చెప్పింది 400-500 సంవత్సరాల పురాతన టెంపుల్ అని. బట్ నేను నా ఇంట్రాక్షన్, నేను కొన్ని రోజులు అడవుల్లో గడపడం జరిగింది, అండ్ ఐ వెంట్ దేర్ లాట్ ఆఫ్ టైమ్స్. ఈ 8 సంవత్సరాలు 100కు పైగా సార్లు వెళ్ళుంటా నేను. ఈ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, I got to interact with people, or ఇప్పుడు ఈ 80-90 సంవత్సరాలతో మొదలెట్టి సాయన్న అని ఒక అతను ఉంటారు, ఆయన హీఈస్ అరౌండ్ 85-90 years old. ఆయనతో కూర్చుని ఇట్లా చాలా మందితో, సీనియర్స్తో, జూనియర్స్తో, అన్ని కేటగిరీ ఆఫ్ పీపుల్తో కూర్చున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది. దెర్ ఈజ్ మచ్ మోర్ హిస్టరీ టు దిస్ టెంపుల్. ఐ విల్ టెల్ యూ హౌ. ఓకే, దీని పేరేంటి? టెంపుల్ పేరు రామలింగేశ్వర స్వామి టెంపుల్. జనరల్గా రామలింగేశ్వర స్వామి టెంపుల్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్, విత్ ద బేసిక్ నాలెడ్జ్ ఐ హ్యావ్, రాముడు ప్రతిష్ఠించిన లింగం అన్న ఒక సేయింగ్ కూడా ఉంటుంది దాన్ని. ఓకే, అండ్ దీస్ టెంపుల్ జనరల్గా సనాతన ధర్మం అనుకోండి, హిందుత్వం అనుకోండి, మన టెంపుల్స్ అన్నీ చూసుకుంటే రివర్ ఆరిజిన్ దగ్గర ఉన్నాయి. అంటే ఈ దగ్గరలో ఎక్కడో రివర్ ఆరిజిన్ ఉన్నదన్నది ఒక పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో పాయింట్, రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఓకే, అంటే దీని స్థల పురాణం ప్రకారం నేను చేసిన కొంచెం రీసెర్చ్, నాకున్న నాలెడ్జ్, నా పరిజ్ఞానం బట్టి, రాముడు రావణ సంహారం చేసిన తర్వాత అది బ్రహ్మహత్యా పాతకం కింద వస్తుంది కనుక 1,000,000 శివలింగాలు ప్రతిష్ఠించారు. ఈ 1,000,000 శివలింగాలు ప్రతిష్ఠించిన దాంట్లో ఇది ఒక లింగం అని చెప్తారు. అంటే రాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఇది, ఈ లింగం చాలా పవిత్రమైనది. ఓకే, మీరు 400 అనొచ్చు, 500 అనొచ్చు. యాజ్ ఐ సెడ్, దిస్ ఈజ్ వాట్ ఇట్ లుక్స్ లైక్. అయితే ఎప్పుడైతే రాముడు ప్రతిష్ఠించిన లింగం కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత దామడు గుండడు అని 2 రైతులు పొలం దున్నుతుంటే, వాళ్ళకి ఇప్పుడు ఎక్కడైతే శివాలయం ఉందో అక్కడ పొలం దున్నుతున్నారు. వాళ్ళు పొలం దున్నుతుంటే వాళ్ళకు ఒక రాయి దొరికింది. అరే గుండ్రంగా బాగుంది రాయని తీసి దాన్ని నాగలి మీద ఆ వెయిట్ కోసం పెట్టి దాని చుట్టూ తాడు కట్టి దున్ని రాత్రి తీసుకెళ్ళి, నాగలి తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకునేటోడు. ఈ ఇంటి దగ్గర పెట్టుకున్నప్పుడు ఈ రాయి వెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి వీళ్ళు తీసారో, ఎక్కడ వీళ్ళకి ఆ రాయి దొరికిందో అక్కడ ఉండడం జరిగింది. ఇలా 4-5 రోజులు జరిగేటప్పుడు వీళ్ళు భయపడేది ఏదో మహిమున్న రాయి అని చెప్పి మళ్ళీ అక్కడ పెట్టారు. వాళ్ళిద్దరి పేరు మీదే ఈరోజు అది దామగుండం అని పిలువబడుతుంది. అంటే ఇంత చరిత్ర ఉన్న టెంపుల్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు నేవీ ప్రపోజల్లో ఈ గుడిని లిఫ్ట్ చేసి వేరే దగ్గర పెడతామన్న ప్రపోజల్ ఒకటి జరిగింది. సరే, ఈ హిస్టరీ ఎట్లున్నా సరే, ఒక ప్రాణ ప్రతిష్ఠ జరిగిన టెంపుల్లో నువ్వు ఆ
ఆ విగ్రహాన్ని డిస్టర్బ్ చేయడం ఎప్పుడు చేస్తాం? రోడ్డు మధ్యలో ఉంటే, రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది రీసెంట్గా వీక్ 10 days బ్యాక్. ఓకే, రోడ్డు మధ్యలో ఉంటే ఏదైనా సరే, ఏ మతమైనా సరే తీసేయము, బాగానే ఉంది. బట్ ఇది నీకు ఎక్కడ తోవలో లేదు ఇది. అవును, ఇప్పుడు ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అడవి మధ్యలో ఒక దగ్గర ఉంది. ప్లస్ అది కాకుండా ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించి 39 ఎకరాల సమ్ కుంటలు గుడి మాన్యం, 5 కుంటల్లో గుడి ఉంది. ఈ మొత్తం కలుపుకుంటే దగ్గర దగ్గర 44 ఎకరాల ఏదైతే గుడి మాన్యం ఉందో దీన్ని కూడా నేవీకి రాసియడం, ఇట్స్ అ బిట్ స్ట్రేంజ్ అని ఎందుకు అంటున్నా? ఇట్స్ నాట్ మై ఒపీనియన్. ఓకే, 2007 ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, 2006-07లో ఈ దేవాదాయ శాఖ భూముల మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి హైకోర్టులో పిల్లుంది. ఎక్కడ ఏ గుడి మాన్యం గురించి సబ్జెక్ట్ వచ్చినా దే గెట్ లింక్ టు దట్ పిల్. ఓకే, విచ్ ఈజ్ కరెంట్లీ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒక పిల్ యాక్టివ్గా ఉన్నప్పుడు, ఇంకా జడ్జిమెంట్ రానప్పుడు ఈ భూమిని మీరు ఇచ్చేయడమే కాకుండా టెంపుల్ని రీలొకేట్ చేస్తామన్నది ఎంతవరకు నిజం? అంటే సోకాల్డ్ సనాతన ధర్మవాదులు, హిందుత్వవాదం అన్న దాంతో మనుషుల్ని చంపేసి మృగాల్లా ప్రవర్తించే వాళ్ళకి గుడి కనపడతలేదా? గుడిని రీలొకేట్, వాట్ ఈస్ ద యూజ్ ఫర్ యూ టు రీలొకేట్ దిస్ టెంపుల్? అంటే అయితే మనలో నిజంగా అసలు హిందుత్వం చచ్చిపోయి ఉండాలి. ఓకే, చచ్చిపోయి మనం డ్రామాలు చేస్తుండాలి, లేకపోతే వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. అంతే కదా. మీరు ఆన్ ద రీజనల్ గ్రౌండ్, రిలీజియన్ గ్రౌండ్స్లో మీరు మాట్లాడినప్పుడు, ఇంత పెద్ద విధ్వంసం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడారు? రీలొకేట్, వాట్ మేక్స్ యూ రీలొకేట్ ద టెంపుల్? పైగా సాధారణ గుడి కూడా కాదు. అదే సార్, దిస్ ఈజ్ వాట్ ఐ కేమ్ టు నో. ఓకే, నేను 17 వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు 2-3 తరాల వల్ల అసలు మాకు ఏం తెలియదు అన్నారు. నాకు అసలు దీని చరిత్ర తెలియదు, మాకు మా తాతలకి తెలియదు అన్నారు. సో దట్స్ హౌ ఇంపాక్ట్ఫుల్. అంటే అంత అంటే ఫర్గెట్ అబౌట్ టెంపుల్, హిందూ టెంపులా ఇంకే రిలీజియన్ టెంపుల్ పక్కన పెడితే ఒక్క నిమిషం మన హెరిటేజ్ కదా. అవును సార్. ఇప్పుడు దాని మీద మీరు నమ్మరు, ఆ గుండంలో మీరు ఆ గుండంకి చుట్టూ పిల్లర్స్ మీద ఏవో క్రేవింగ్, అంటే మొత్తం ఇట్లా ఈ రాతి మీద చెక్కినవి ఏవో సైన్స్ ఉంటాయి. సో మై నాలెడ్జ్ డజంట్ ఈవెన్ గో బియాండ్ దిస్. నేను ఆ ఫోటోలు తీసుకుని గూగుల్లో సెర్చ్ చేసి, అక్కడ సెర్చ్ చేసి, వాళ్ళకి వీళ్ళకి పంపించి చేశాను. బట్ ఐ కుడెంట్ ఎస్టాబ్లిష్ అని. లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. ఎక్కడ అంటే నాకు తెలిసి మేబీ ఐ డెంట్ మెన్షన్ దిస్ ఎనీవేర్. నేను ప్రతిసారి దామగుండం వెళ్ళినప్పుడు, యాజ్ ఐ సెడ్, ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్. ఐ టుక్ మై కిడ్స్ వీకెండ్స్ ఫర్ దామగుండం అనే ప్రాజెక్ట్ మొదలెట్టి నా పిల్లల్ని 10-20 సార్లు తీసుకెళ్ళాను. ఒక్కొక్క చెట్టుని పట్టుకుని చెట్టుని సేవ్ చేయండి, వారంలో ఒక్కరోజు దామగుండం కేటాయించి వీకెండ్స్లో ఫ్యామిలీస్ దామగుండం రండి అని ప్రాజెక్ట్ చేసిన నేను. ఓకే, ఈ పిల్లలు తెలినప్పుడు ఈ రాళ్ళు గీళ్ళు ఈ కొండలు ఎక్కడం చేయడం చేసినప్పుడు మీరు ఇఫ్ యూ సీ ఎ స్టోన్ వాట్ ఎవర్ సైజ్, దిస్ బిగ్ ఆర్ స్మాల్ ఆర్ వాట్ ఎవర్, యూ ఫైండ్ హోల్స్ ఇన్ ఇట్. నేను ఇది చూసి ఏమనుకున్నా అంటే వాటర్ ఫ్లో వల్ల వచ్చినప్పుడు ఈ కన్నాలు పడ్డాయి కావచ్చు రాళ్ళు అనుకున్నా. బట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, జనరల్ రాళ్ళు ఏదో తెచ్చుకోవద్దు అంటారు ఇంటికి. బట్ నేను కొన్ని రాళ్ళు తెచ్చుకున్నా. కానీ తెచ్చుకుని ఈ రాళ్ళు నిజంగా నాకు తెలుసు ఒక ఫ్రెండ్కి చూపించాను. షీ వర్క్స్ విత్ దిస్ స్టోన్స్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దామ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో చేసినప్పుడు తను ఏం చెప్పిందంటే, దిస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ద వాటర్, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద వాల్కనో. అసలు దామగుండం ఎక్కడ ఉంది, వాల్కనో ఎక్కడి నుంచి వచ్చింది, ఈ హోల్స్ ఏంది? అండ్ టుడే ఇఫ్ యూ గో దేర్ physically, because last time when you are in Damagundam, you must have seen the stones. Every stone is with a hole. And she said it is from a volcano. అంటే మన సంపద గురించి మనకి తెలియదు, మాట్లాడినోడు దేశానికి అగైనిస్ట్. నో వీఆర్ మిస్సింగ్ సంథింగ్. ఎందుకంటే అసలు సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి పని లేక కూర్చుని వీడియోలు చేసేటోడు చెప్పే సబ్జెక్ట్ పక్కన పెడితే, whatever departments are involved, they haven't done their job. ఓకే, ఇప్పుడు ఈ రాడార్ సెంటర్ వల్ల సార్ అటు అడవులకి నష్టం జరుగుతుంది, చెట్లు కొట్టేయడం వల్ల ఎంతో కొంత, ఆ నెంబర్ పక్కన పెడితే అడవులకి నష్టం జరుగుతుంది, ఈ మూసీ నదికి నష్టం జరుగుతుంది, హైదరాబాద్కి ప్రాణవాయు స్వచ్ఛమైన గాలిని అందించి, హైదరాబాద్కి దాన్ని ఊపిరితిత్తులు అంటారంట, వికారాబాద్ అడవుల్ని.
ఇటు హైదరాబాద్ ప్రజలకి కూడా నష్టం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు మన హెరిటేజ్ ఏదైతే ఉందో అది కూడా దెబ్బతింటుంది, మన వారసత్వ సంపద దెబ్బతింటుంది. దాంట్లో మతానికి సంబంధించిన ఇష్యూ కూడా ఉన్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఎందుకు గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఎందుకు అంత ఈజీగా ఒప్పేసుకుంది? అంటే వాట్ డూ యూ థింక్? అంటే గవర్నమెంట్ అంటే మనం ఏం మాట్లాడుతానో మనకు తెలియదుగా, వేరేగా అనుకోవద్దు. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ ఎ పొలిటికల్ గ్రౌండ్స్. గవర్నమెంట్ అంటే నేను ప్రాపర్టీ ట్యాక్స్ కట్టి, కరెంటు బిల్లు కట్టి, రోజు చెత్తోడు వస్తే వాడికి 200 లాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి ఇస్తుంటే నా ఇల్లు కూలగొట్టి గవర్నమెంట్ పని అంటే ఇస్ ఇట్ జస్టిఫై? గవర్నమెంట్స్ ఆర్ ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్. ఓకే, మన ప్రియాంబుల్ ఏం చెప్తుంది అసలు? ఓకే, అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఏ గోల్డెన్ ట్రయాంగిల్. ఓకే, అంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అంటే కనీస అంటే ఒక మనిషిగా మనని గుర్తించలేకపోతున్న గవర్నమెంట్ల గురించి మనం మాట్లాడితే ఐ డోంట్ నో. ఎందుకంటే ఓ చదువుకున్నోడు, ఓ విజ్ఞానం ఉన్నోడు, ఓ విజ్ఞత కలిగినోడు మన పీపుల్స్ లీడర్గా మనం ఎన్నుకుని ఉంటే మన గవర్నమెంట్లో ఆలోచిస్తలేవా అన్నికి? ఎక్కడుంది గవర్నమెంట్? ఎవడు దోస్తే వాడు లీడరు. మనమంతా కామన్ మ్యాన్, యాజ్ ఎ కామన్ మ్యాన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. మేబీ ఎవడైనా అనొచ్చు కూడా 16 సంవత్సరాలు ఇండియాలోనే లేవు నువ్వు కామన్ మ్యాన్. ఐ కాంట్రిబ్యూట్ టు దిస్ సొసైటీ. నేను ట్యాక్స్ పేయర్ ఇక్కడ. ఓకే, నాకు సొంత ఇల్లు ఉంది, నేను నాకున్న బ్యాంక్ అకౌంట్లలోనో ఏదో రకంగా నేను ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్సులు అన్ని ట్యాక్సులు కట్టేటోను, నాకు హక్కు ఉంది. నాకు 10 సంవత్సరాలు అయింది పిఆర్ వచ్చి. ఈ రోజుకి నేను బ్రిటిష్ పాస్పోర్ట్ తీసుకోవాలి. 1 సంవత్సరంలో బ్రిటిష్ పాస్పోర్ట్కి పోవచ్చు. స్టిల్ ఐ ఆప్టెడ్ టు బీ ఆన్ ఇండియన్ పాస్పోర్ట్. నాకు 100% నాకు రైట్ ఉంది. నేను ప్రతిసారి వచ్చి ఓటేసిపోతా. మనం ఎన్నుకున్న లీడర్లు ఎవడో మనకు తెలియదు. ఓకే, గవర్నమెంట్ గురించి మనం మాట్లాడద్దు. మనం ఎన్నుకున్న లీడర్ చేసే ఎదవ పని ఏందని మాట్లాడాలి మనం. అంటే వాడికి ఆ పరిజ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు మనం చేసేటోడికి వాడు అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంబడి హూ టాక్స్ సెన్స్లెస్ అండ్ బేస్లెస్. ఇప్పుడు నేను ఏదో పొద్దున్న ఆర్టికల్ చదివిన, పేర్లు ఎందుకులేండి కానీ, సో లౌడ్ స్పీకర్లు బంద్ చేసిర్రు గవర్నమెంట్ అంటే. నీకేమైనా సెన్స్ ఉందా అసలు? నువ్వు పీపుల్ రిప్రజెంటేటివా లేకపోతే పొలిటీషియన్, డ్రామా మాస్టర్వా? నీకు హార్ట్ అటాక్ ఉన్నోడు ఉంటాడు, అప్పుడే డీజే కాదు మైక్ సెట్. మైక్ సెట్ ఐఎమ్ నాట్ అగైనిస్ట్ ఎనీ రిలీజియన్ అగైన్, కానీ హార్ట్ పేషెంట్ ఉంటాడు, మొన్ననే డెలివరీ అయిన వాళ్ళు చెవులకు కట్టుకుని ఉంటారు, వాళ్ళకి చదువుకునేటోడు ఉంటాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లో ఉంటున్నారు. అవునా? ఉత్తినే ద డెసిబల్స్ వాట్ యు ఆర్ హియరింగ్ ఇన్ దిస్ మైక్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ టు యువర్ ఇయర్. మొన్న ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీరు ఓ లడ్డు కొనుక్కున్నాడు వేలంపాట్లో, హైదరాబాద్లోనే, ఐ డోంట్ రిమెంబర్ ద ప్లేస్. ఆ లడ్డు తీసుకుని డ్యాన్స్ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. వాట్ డూ యూ థింక్? ఇట్స్ అ నార్మల్ స్ట్రోక్? లుక్ ఎట్ ద డెసిబల్స్. అంటే మన పొలిటీషియన్స్ గురించి నేను చెప్తున్న ఈ ఎగ్జాంపుల్ అంటే నీకు అసలు నువ్వేం మాట్లాడుతానో తెలియదు. నువ్వు మైక్ సెట్లు పెట్టి నువ్వు అమ్మవారికి పూజ చేస్తున్నావు, చెయ్యి, అమ్మవారికి పూజ చేయి, ఇంకెవరికైనా పూజ చేయి. ఏ రిలీజన్ని నేను తప్పుపడతలేను. సిస్టమ్ పరంగా కూడా నువ్వు ఇంత మైక్ సెట్లు పెట్టి మాట్లాడే పొలిటీషియన్లు గవర్నమెంట్లు ఉన్నప్పుడు వాళ్ళకి విచక్షణ ఉంటే ఈరోజు నేను ఇక్కడ కూర్చుని వీడియో తీయాల్సిన అవసరం రాదన్నది నా ఒపీనియన్. ఓకే సార్, ఈ దామగుండం సంబంధించిన విషయం మీరు దాదాపు 7 ఏళ్ళుగా దీన్ని రీసెర్చ్ చేస్తున్నారు. మీకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ కావచ్చు, అడవులు దెబ్బతినొద్దనే ఒక సదుద్దేశం కావచ్చు, 7 ఏళ్ళుగా దీనిపై రీసెర్చ్ చేస్తున్నారు. లీగల్గా కూడా మీరు ఫైట్ చేస్తున్నారు యాజ్ ఎ అడ్వకేట్. సో మీకు ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్ ఉంది సార్ మనం ఈ రాడార్ సెంటర్ని ఇక్కడ నుంచి వేరే చోట తరలించడానికి? దాన్ని మనం అడ్డుకోవచ్చా? ఇక్కడ పెట్టకుండా వేరే చోట. దానికి పూర్తిగా మనం వ్యతిరేకం కాదు రాడార్ సెంటర్కి, ఎందుకంటే దేశ రక్షణకు సంబంధించిన విషయం. వెరీ ట్రూ. ఇక్కడ కాకుండా, ఎందుకంటే ఇక్కడ చాలా మనకి ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి, మనకు నష్టాలు పొంచి ఉన్నాయి కాబట్టి, దీని మీద మీకు ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్ ఉంది సార్? ఆపగలం అనుకుంటున్నారా? అంటే మీరు ఒక వర్డ్ వాడారు, నా పర్సనల్ ఇంట్రెస్ట్ అని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్. మీన్స్ అడవి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో అది ఇప్పుడు మీకు నేను ఇది మాటల్లో మీకు చెప్తున్నా కదా. లెట్ మీ గివ్ యూ అ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ విచ్ వాజ్ ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఫ్రమ్ ద పార్లమెంట్ లాస్ట్ సెషన్స్. మొన్న కొత్త గవర్నమెంట్ కాదు, లాస్ట్ గవర్నమెంట్లో లాస్ట్ పార్లమెంట్ సెషన్స్లో రంజిత్ రెడ్డి అన్న, ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, వీ హ్యావ్ రిక్వెస్టెడ్ హిమ్ టు పుట్ ఎ ప్రపోజల్ విచ్ వాజ్ కవర్డ్ ఇన్ మీడియా. కొన్ని పేపర్స్లోనే వచ్చింది. మేబీ ఐ కెన్ షేర్ యూ ద ఆర్టికల్ యాజ్ వెల్. హీ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ ద పార్లమెంట్ క్వశ్చన్ అవర్ సెషన్లో, వికారాబాద్లో ఉన్న విఎల్ఎఫ్ స్టేషన్ ఇక్కడి నుంచి వేరే దగ్గరకు రీలొకేట్ చేయండి అని అడిగారు. సో వీఆర్ క్లియర్ అబౌట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఓకే, సో దీంట్లో ఎలాంటి సందేహం లేదు. యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ నాట్ అగైన్స్ ద ఫారెస్ట్, సారీ, ఇట్స్ నాట్ అగైన్స్ ద విఎల్ఎఫ్ స్టేషన్,
ఇట్ ఈస్ అబౌట్ వేర్ ఇట్ ఈస్ ప్లేస్డ్. ఓకే, సో ఇది ఇట్స్ క్లియర్ కట్. నాకు కాన్ఫిడెన్స్ గురించి, See, I'm not somebody who believes in నెక్స్ట్ 10, 20, 30 సంవత్సరాలు ఏమవుతుంది అట్లా ఉండుంటే నేను నా పిల్లలు నా కెరియర్ యూకేలో చూసుకున్నాను. ఓకే, ఐ బిలీవ్ ఇన్ టుడే. ఓకే, నా ఓపిక ఉన్నంత వరకు, నా శక్తి ఉన్నంత వరకు, ఎవడి ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్సులకి తల ఒగ్గకుండా ఈ ఫైట్ కంటిన్యూ చేయడం అన్నదే నా చేతిలో. ఓకే, రిజల్ట్ ఈజ్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. అండ్ what I believe is whatever I am doing today, it's inspiring my kids. లాస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫిబ్రవరిలో ఫారెస్ట్ ఫైర్స్ అయినాయి, ఇదే దామగుండం ఫారెస్ట్ తగలబెట్టేసారు. అంటే నేను సడన్గా కోర్టు వదిలేసి అదే డ్రెస్లో ఐ వెంట్ దేర్, మొత్తం ఫారెస్ట్ తిరిగి ఎక్కడెక్కడ ఫైర్స్ అయినాయి మొత్తం కవర్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది యాక్చువల్గా ఇది. ఓకే, ఈ ఫైర్స్ అన్ని కవర్ చేసి వచ్చిన ఆల్మోస్ట్ ఐ హ్యావ్ రిపోర్టెడ్ టు ద డిఎఫ్ఓ, వీళ్ళందరికీ కంప్లైంట్ కూడా పెట్టాను, ఇట్లా ఫారెస్ట్ ఫైర్స్ అయినాయి, యూ నీడ్ టు అడ్రస్ దిస్. ఇది అయిన ఒక నెల రోజులు కూడా కాదు, ఆల్మోస్ట్ 15-20 డేస్లో సంబడి, అంటే నేనున్న ప్లేస్ ఆల్మోస్ట్ 25-30 సంవత్సరాల నుంచి నేను అక్కడే ఉన్నా. నేను ఇండియాలో ఉన్నా లేకపోయినా నా సొంత హౌస్. ఎవరో వచ్చి నా మెర్సిడీస్ గ్లాసు వెనక గ్లాస్ పలగొట్టిపోయారు. ఐ వాజ్ లిటరలీ షాక్డ్. ఎందుకంటే కొంచెం నా నోరు కూడా గట్టిదే, జనాలకి తెలుసు. అంటే నేను ఎవరి దగ్గర పోను, ఎవరు నా దగ్గరికి నన్ను అది చేయరు. ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ, బట్ అంటే రాంగ్ సైడ్లో. ఓకే, సో నాది పగలగొట్టే ధైర్యం ఎవరు చేయరు. ఫస్ట్ మామూలుగా అనుకున్నాను నేను. తర్వాత దెన్ ఐ డిస్కస్డ్ విత్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఇంకొక తను ఉన్నారు దీంట్లో కూడా, మేకల శ్రీనివాస్ యాదవ్ అని, ఈజ్ అన్ అడ్వకేట్ యాజ్ వెల్. సో ఆయనతో ఇట్లా మాట్లాడుతుంటే, ఈజ్ ఇన్ ద ఫైట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అయితే ఈయనతో మాట్లాడుతుంటే అన్నాడు, అన్న అట్లెట్లా లైట్ తీసుకున్నావు అన్న, ఎవడు చేసిండో తెలియకుండా అట్లెట్లా తీసుకుంటావు నువ్వు, ఎవడో ముందు గ్లాస్ అంటే ఏ డ్రైవింగ్లోనే పడ్డదన్న. బికాజ్ ఐ వాజ్ నాట్ ఇన్ టౌన్, నేను అప్పుడే వచ్చేటప్పటికి మొత్తం గ్లాస్ అంతా స్మాష్ అయిపోయింది. ఐ ఆస్క్డ్ ఎవ్రీబడి, ఎవరికి ఏం తెలియదు అన్నారు. అయితే దెన్ హీ సెడ్, ఏం జరిగి ఉంటుందో తెలియదన్న, వై డోంట్ యూ గివ్ ఏ కంప్లైంట్. సో ఐ వెంట్ టు ద పోలీస్ స్టేషన్ అండ్ గివ్ ఏ కంప్లైంట్. అతను నేనే వేయించుకున్నా. సో ఆబ్వియస్లీ గ్లాస్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ ఇన్సూరెన్స్. సో 47,000 ఎంత అయింది. బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ హియర్ ఇస్, నేను ఇంట్లోకి వచ్చి మా వైఫ్కి చెప్పాను. బికాజ్ ఐ సెడ్ బీ కేర్ఫుల్, ఏం జరుగుతుందో తెలియదు మనకి, జాగ్రత్తగా ఉండండి. యూ వోంట్ బిలీవ్, మై గర్ల్ ఈజ్ లైక్ 8 years old. చిన్నది, కొంచెం తెల్లోళ్ళ యాటిట్యూడ్ ఉంటుంది, కానీ షీఈస్ బార్న్ ఇన్ యూకే, అక్కడనే లండన్లో పుట్టింది. వచ్చి, డోంట్ వరీ డాడ్, ఇఫ్ సంబడి కమ్స్ ఐ విల్ చాప్ హిమ్ అని. ఐ వాజ్ లైక్, నో బెటా, యూ షుడ్ నాట్ సే దట్. And okay, I'll use a pepper spray if somebody comes. చాలా brave girl. And you know, and this is one part of it. Immediately my wife turned to me and said, నువ్వు 10 సంవత్సరాలు అయింది ఏదో చేస్తా అని ఇక్కడికి వచ్చినావు, నా పిల్లల్ని రాడికల్ చేసినావు, దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్. బట్ ఐ లుక్ ఎట్ ఇట్ అదర్ వే. నేను రాడికల్ చేయకపోయినా, మనం పుట్టిన భూమికి, మనం ఎక్కడైతే బతికి, అంటే ఈ రోజు ఈ ఎనర్జీ వచ్చిందో, ఐ బిలీవ్ స్టిల్ ఐ హోల్డ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టు దిస్ ల్యాండ్ అండ్ ఐఎమ్ పాసింగ్ ఇట్ టు మై కిడ్స్. నేను ఇది అడవి సాధియకపోతానా పక్కన పెడితే, నేను మొన్న దామగుండం వచ్చినప్పుడు మా వాడు కూడా నాతో వచ్చిండు. సో ఎందుకు ఈ సెడ్ ఐ విల్ కమ్ డాడీ, నేను కూడా అడవి కోసం ఫైట్ చేసిన, నన్ను తీసుకో అంటాడు. అరే నేను ఒక్కనే పోతున్నారా, ఐ డోంట్ నో వాట్ రిస్క్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ అక్రాస్. అంటే లేదు డాడీ, ఐ విల్ కమ్ విత్ యూ. హీ వాజ్ దేర్ ఆల్ ద టైమ్ విత్ మీ. At least I'm happy, forget about whether I'm going to stop. See, that is not in my hands. I don't have any superficial powers. But ఇది ఎప్పుడైతే చేస్తున్నానో, అట్లీస్ట్ నా పిల్లల్ని మోటివేట్ చేసుకోగలుగుతున్న సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ కమిటెడ్ టు మై కాజ్ విచ్ మై ఫ్యామిలీ రికగ్నైజెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీ అదర్ ఆర్గ్యుమెంట్. చాలా ఫైట్ చేస్తున్నారు కదా సార్, అప్పుడు ఆ అద్దం పగిన ఇష్యూ దేనికి సంబంధించిందో మీరు ఐడెంటిఫై చేయలేదు. అది పక్కన పెడితే, ఇలాంటి ఒక టఫ్ ఫైట్లో ఇప్పుడు ఈ ఇష్యూని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో అంతేమంది వ్యతిరేకిస్తున్నారు కూడా. సో రాడర్ సెంటర్ పెట్టాల్సిందే. ఎప్పుడైనా బెదిరింపులు ఏమైనా వచ్చాయా సార్? మీరు ఎందుకు ఫైట్ చేస్తున్నారు? ఏం మాట్లాడకపోవడమే నయం. ఎందుకంటే ఇప్పుడు బెదిరింపుల గురించి మాట్లాడితే పేర్లు పెట్టాలి, బ్యాక్గ్రౌండ్ పెట్టాలి, ఉంటాయి. నేను 2018లో జనాలు ఏమనుకుంటారంటే, ఈ రామ్ చల్లా అనేటోడికి ఏం పని లేదు, అడవి మీదే పని చేస్తాడని. లెట్ మీ టెల్ యూ, ఐ డోంట్ వర్క్ ఆన్ ఓన్లీ ఫారెస్ట్. ఐ వర్క్ ఆన్ ఫారెస్ట్, ఐ వర్క్ ఆన్ లేక్స్. ఓకే, ఐ వర్క్ ఆన్ ఆర్గన్ డొనేషన్ 10 years. నేను ఒక 33 NGOలు జాయింట్ యాక్షన్ కమిటీకి ఆమె కో-కన్వీనర్. ఓకే, ఐ రిప్రజెంట్ దట్ 34 NGOs విచ్ వర్క్ ఆన్ ఆర్గన్ డొనేషన్. నేను స్లమ్స్లో, రూరల్ ఏరియాస్లో, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి కంప్యూటర్ నేర్పిస్తా. దెర్ వాజ్ అన్ ఆర్టికల్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా లాస్ట్ మంత్.
ఓకే అబౌట్ వాట్ వీ డూ అండ్ ఆల్ ఏది కోడింగ్ని పెట్టుకుని. అంటే నేననేది ఏంటంటే ఒక ఈ అడవి కోసమో లేకపోతే దీనికోసమే చేసేది అయ్యి ఉంటే నేను వదిలేసి పోదునేమో. లుకింగ్ అన్ని బెదిరింపులు వచ్చాయి. అన్ని బెదిరింపులు అంటే టెక్నికల్గా ఇప్పుడు నేను లాస్ట్ మంత్ ఐ వాజ్ విత్ ద హెల్త్ మినిస్టర్ గివింగ్ ఏ రిప్రజెంటేషన్ టు ద హెల్త్ మినిస్టర్ పర్సనల్లీ సేయింగ్ ఇక్కడ ఏదో ఆర్గన్ మాఫియా జరుగుతుందట తెలంగాణలో, దీన్ని ఎరాడికేట్ చేయమని. మరి దానికి నాకు థ్రెట్ ఉన్నట్టే లెక్క. యు నో వాట్ ఐ మీన్. సో దెర్ ఇస్ నో పాయింట్, ఎందుకంటే విల్ స్టిక్ టు ద సబ్జెక్ట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. రామ్కి ఎన్ని థ్రెట్లు వచ్చినాయి, రామ్ ఏం చేస్తాడు, ఇవన్నీ ఒక సో పక్కన పెట్టేస్తే ఐ థింక్ వీ షుడ్ స్కిప్ దిస్ టు బి ఆనెస్ట్. ఓకే, మీరు చేస్తున్న ఫైట్ సక్సెస్ఫుల్ అవ్వాలని, దీంట్లో మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి వచ్చి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పాషా, ఎందుకంటే ఇంత ఇనిషియేటివ్ తీసుకుని యూ హ్యావ్ మెట్ మీ ఇన్ దామగుండం, సో యూ హ్యావ్ టేకెన్ టైమ్ ఫర్ మీ, సో ఐ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.